హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజటి బ్లాగ్ అండి. ఈరోజు అర్జున్కి లంచ్ బాక్స్కి నార్మల్గా మెంతికూర పప్పు చేశానండి. ఇంకా టిఫిన్స్కి దోశలు వేసాను. ఇంకా మెంతికూర పప్పు, కొంచెం పప్పు కాబట్టి వాడికి చట్నీ ఇంకా కారా బాక్స్కి పెట్టి పంపించేసాను. సో ఇక్కడ నార్మల్గా ఎప్పుడు డిజైన్సే వేస్తున్నాను కదండి. ఇంకా ఈసారి కొంచెం తీగ ముగ్గు వేద్దామన్నట్టు తీగ ముగ్గు ఇక్కడ వేసాను. 6 చుక్కలు పెట్టాలి. 6 చుక్కలు ఒకటి వదిలేసి 2 వచ్చే వరకు అటు ఇటు ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా చుక్కలు పెట్టేసుకొని అటు ఇటు ఇంకా అలా చుక్కల మధ్యలో మొత్తం ఇలా తీగలాగా మొత్తము ఉన్నాయి కదా, చుక్కలు మొత్తం పెట్టుకున్నాం కదా, అలా మొత్తం తీగలాగా వేసుకోవాలి. సో మనం చుక్కలు పెట్టుకునేటప్పుడే దానికి గ్యాప్ మైండ్లో పెట్టుకొని ఇట్లా చుక్కలు పెట్టుకోవాలి. మనకి ఇట్లా తీగలాగా వేయాలి కాబట్టి కొంచెం ప్లేస్ ఉండాలి. సో దానికి తగినట్టుగా మనము ప్లేస్ని ఎంత దూరంలో పెట్టుకోవాలనేసి మనం ఫస్టే ఆలోచించుకొని ఆ దూరంలో ఇలా పెట్టేసుకోవాలి. మనకి షేప్స్ అంటే నేను స్టార్టింగ్ ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి అలా తిప్పడంలో కొంచెం చేతు తిరగలేదు. సో తిరగడానికి కొంచెం టైం పడుతుంది. అయినా పర్లేదు, బాగానే వేసాను ముగ్గు అయితే. ఇంకా అవతల సైడ్ అయిపోయిందండి, ఇవతల సైడ్ వేస్తున్నాను. సో డిజైన్స్ అయితే ఈజీగా వేసేస్తాను. సో ఇది ఇక్కడ కెమెరా కూడా నేను కొంచెం అడ్డంగా కూర్చొని ముగ్గు వేస్తున్నాను. సో అవతలది అయితే మీకు క్లియర్గానే కనిపిస్తుంది. అవతలది ఎలా వేసామో ఇవతలది కూడా అలాగనే తీగ ముగ్గు వేయొచ్చు. సో నేను వీడియో మొత్తం తీసాక చూసుకున్నాను, అరే ఇవతలది కనిపిస్తలేదు కదా అనేసి అప్పుడు చూసుకున్నాను. ఇంకా ముగ్గు మొత్తం ఇలా వేసేసానండి. బాగానే వచ్చింది, మరీ అంత ఇదేం లేదు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగానే వస్తుంది ముగ్గు. సో నేను చెప్పాను కదండి అర్జున్కి మెంతికూర పప్పు చేశాను అని. సో ఫస్ట్ పప్పును ఒక 5 టేబుల్ స్పూన్ల పప్పు వేసుకొని పప్పును కడుక్కొని నేను ఆనియన్స్, టమాటాలు, మెంతికూర ఇవన్నీ అంటే కడిగి మెంతం కూర కడిగి టమాటాస్, ఆనియన్స్ కట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాను. నేను మీకు అవి వీడియో చూపించలేదు, డైరెక్ట్గా వేసేసాను. టమాటాలు కొంచెం ఎక్కువ కట్ చేశాను. సో అందుకనేసి ఒక టమాటా తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ దాంట్లోకి ఎక్కువైపోతే టేస్ట్ బాగుండదు అనేసి ఒక 6 విజిల్ల వరకు పెట్టేశానండి. ఇంకా పప్పు ఉడికిపోయింది. ఇంకా ఆవిరి ఇలా ఓపెన్ చేశాను కదా, ఆవిరి మొత్తం ఫోన్ కెమెరాకు వచ్చేసింది. సో కొంచెం ఆవిరిపోయాక ఇంకా పప్పు కొంచెం రుబ్బుకున్నాను. మొత్తం మెత్తగా అయ్యేటట్టు పప్పు గుత్తితోన పప్పు మొత్తాన్ని రుబ్బేశాను. ఇంకా అందులోనికి సరిపడినంత సాల్ట్, పప్పులో ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసేసాను. వేసేసుకొని మొత్తాన్ని కలుపుకున్నాను. ఇక్కడ పప్పు మొత్తం రుద్దాను. అంటే కారం కూడా సరిపోయింది, టేస్ట్ చూసాను. ఒక 5 మినిట్స్ అలా పప్పుని మసల పెట్టాను అనుకోండి, అది మొత్తం టేస్ట్ మొత్తం ఇది అవుతుంది, అంటే టేస్ట్ వస్తుంది. సో నేను ఒక 10 మినిట్స్ దాకా అలా పప్పును మరిగించుకున్నాను. ఇంకా తర్వాత పప్పులోనికి పోసి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక చిన్న బౌల్ పెట్టుకొని, పోపు బౌల్ పెట్టుకొని అందులోనికి జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి అవన్నీ. తర్వాత ఇంకా ఎండుమిర్చి వేసేసాను. అవి కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. ఇంకా లాస్ట్కు ఇంగువ వేసాను. ఇంకా ఇంగువ వేసిన 2 మినిట్స్కి ఇంకా ఆల్మోస్ట్ పోపు రెడీ అయిపోయింది. ఇంకా పప్పులోనికి వేసేస్తున్నాను. సో నేనైతే పప్పు మొత్తం ఇలా సింపుల్గా చేసేస్తానండి. అన్నీ కుక్కర్లో వేసేసి కుక్కర్లో రుబ్బేసుకొని ఇంకా పోపు పెట్టేస్తాను. సో నా మెంతికూర పప్పు సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా అర్జున్ బాక్స్కి రైస్ పెట్టేస్తున్నాను. మొత్తం రైస్ మొత్తం వాడికి ఇలా మిక్స్ చేసి పెడుతున్నాను. నేను పప్పు కాబట్టి వాడికి కొంచెము మ్యాంగో చట్నీ అంటే మ్యాంగో పికిల్ కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ వాడు తింటాడో లేదో అనేసి కొంచెం టేస్ట్ కోసం మ్యాంగో అలా పెట్టేసి బాక్స్ని మూసేసాను.
సో బాక్స్కి క్యాప్ పెట్టేసి ఇంకా అది పక్కన పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా వాడికి దాంట్లోకి చిన్న బాక్స్ తీసుకొని వాడికి సరిపడినంత పప్పు వేసేసి సో వాడికి పచ్చిమిర్చి వచ్చిన అది మిర్చి వచ్చిన తీసి పక్కన పెట్టేస్తాడు. అందుకనేసి ఇంకా నేను ఆ మిర్చిని తీసేసాను. ఇంకా బాక్స్ క్లోజ్ చేసేసి ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇంకా స్నాక్స్ కోసం అనేసి వాడికి పప్పాయ పండును కట్ చేస్తున్నానండి. పప్పాయ హాఫ్ కట్ చేశానండి. కట్ చేసి ఇంకా పప్పాయ మధ్యలో గింజలు ఉన్నాయి కదా, వాటిని మొత్తం తీసేసి ప్లేట్లో వేస్తున్నాను. వేసేసి ఇది ఏంటిదంటే నార్మల్గా పప్పాయ మొత్తం ఇట్లా పైన తోలు మొత్తం తీసి పెడతారు కదా, నేనేం చేస్తున్నా అంటే పప్పాయకి అలా తీయడం లేదు. మొత్తం తీసి వాడికి బాక్స్ స్నాక్స్కి పెట్టి కొంచెం సాల్ట్ వేస్తే ఒక 2 hours లోపు వాడికి మొత్తంగా మెత్తగా అయిపోయి ఇంకా తినబుద్ధి అవ్వడం లేదంట అర్జున్కి. అట్లా అనేసి వాడు అమ్మ ఆ పప్పాయ మీద తోలు తీయొద్దు, అట్లే పెట్టేసేయి, సాల్ట్ వెయ్యు, అప్పటి వరకు అలా కాకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు వాడు చెప్పాడనేసి ఇంకా నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేశాను. ఇంకా మొత్తం తీసేస్తుంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. అందుకనేసి నేను అలా తీయకుండా తోలుతోనే వాడికి పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి పప్పాయ వాడికి స్నాక్స్కి పెట్టేస్తున్నానండి. ఇంకా పప్పు చేశాను కదండి, ఇంకా వాడు పప్పుతోన అంత మంచిగా తినడు. సో అందుకనేసి కొంచెం కారం పెట్టాను. ఇంకా సైడ్కి కొంచెం కారం వేసి స్నాక్స్కి పెట్టేస్తున్నాను. ఇంకా వాడి స్నాక్స్ లంచ్ బాక్స్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా వాడి లంచ్ బ్యాగ్లో వాటర్ నింపేసి వాడి లంచ్ బ్యాగ్లో పెట్టేయడమే. సో లంచ్ బ్యాగ్లో ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. తర్వాత స్నాక్స్ ఉన్నాయి కదా, స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. ఇంకా తర్వాత పప్పు పెట్టేశాను. పప్పు తర్వాత ఇంకా కింద కొంచెం ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేస్లో వాటర్ బాటిల్ పెట్టాను. ఇంకా కొంచెం ప్లేస్ ఉంది, ఆ పైననే ఇంకా కారా బాక్స్ పెట్టేసి మధ్యలో నాప్కిన్ పెట్టేశాను. ఇంకా వాడి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వరుణ్ పక్కననే ఉన్నాడు. ఇంకా వాడిని అక్కడ కొంచెం మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టుకొని నేను దేవుడికి పూజ చేసుకున్నాను. అంటే దీపం ముట్టించాను. ఆయిల్ వేసేసి దేవుడికి ఒత్తులు ఉన్నాయి కదండి, ఒత్తులు అటు ఇటు ఒత్తులు వేసి ఇంకా దీపారాధన చేసుకున్నాను నేను. సో వాడైతే ఇంకా రాలేదు. సో అది పెద్ద ఇది. ఇంకా వాడికి చెప్పాను, నేను దేవుడికి పూజ చేస్తాను వరుణ్, నువ్వు ఇక్కడే కూర్చో, ఒక 5 minutesలో నా పూజ అయిపోతుంది అనేసి వాడికి చెప్పాను. ఓకే మమ్మీ అనేసి వాడిని అక్కడ కూర్చోబెట్టేశాను. ఇంకా నేను దేవుడికి దీపారాధన చేసుకొని అగరబత్తులు వెలిగించి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదండి, ఇంకా వరుణ్ కొంచెం అల్లరి చేస్తున్నాడు. వాడి సౌండ్ కూడా దాంట్లోకి వచ్చేసింది. ఇంకా దేవుడికి 2 అగరబత్తులు ముట్టించి దాంట్లో పెట్టేసి ఇంకా నేను మొక్కేశాను దేవుడికి. ఇంకా అగరబత్తులు ముట్టేశాను. సో ఇదండి సింపుల్ బ్లాగ్.